ఎందుకు జరగదో అది చెబుతుంది. ఆగు మామయ్య, ఏమన్నావు? ఈ పెళ్లి జరగదా? ఏంటమ్మా ఇది? నేనేం పెళ్ళొద్దాం లేదు. బయట ఆడికి 25 లక్షలు కట్నం ఇస్తామంటున్నారు. అంత డబ్బు నిన్ను అడగడానికి నాకు నోరు రాదు. కానీ 4 ఏళ్లుగా ఇంజనీరింగ్ చదివించడానికి, డొనేషన్లు కట్టడానికి వడ్డీతో సహా 10 లక్షలు అయింది. అంత డబ్బు ఏర్పాటు చేస్తే 10 లక్షలా? అడగడానికి బుద్ధి ఉండాలి. తమ్ముడిని చెల్లెల్ని రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తూ రాత్రి మగళ్ళు లారీ తోలుతూ సంపాదించిన ప్రతి పైసా వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇంకా ఎక్కడి నుంచి తెస్తాడు? చేసిన అప్పు నన్ను ఎక్కడి నుంచి తెస్తామంట? అప్పులాలో చిల్లు జప్తు చేస్తే మన బతుకు సంకరాకి పోవాల్సిందే. డ్రైవర్ చెల్లెల్ని చేసుకోవాలనుకుంటే ఇంజనీర్ ఎందుకు? క్లీన్ అవ్వలేకపోయావా? అత్తమ్మా, నీకు దండం పెడతాను. అంత డబ్బు ఎక్కడి నుంచి తాగలను అత్తమ్మా? నా చెల్లి కోసం, దాని ముఖంలో ఆనందం చూడటం కోసం ఈ శరీరాన్ని ఎవరన్నా కొనుక్కుంటాను అంటే శిబి చక్రవర్తిలాగా మొక్కలు మొక్కలుగా నరికి అమ్మేస్తాను. అంతేగాని ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా, నీకు దండం పెడతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. అత్తమ్మా, బావ కాళ్ళు నీళ్లతో కడుగుతాను, నీ కాళ్ళు నా కన్నీళ్లతో కడుగుతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. కుదరదని చెప్తున్నానా? డబ్బు తీసుకురా, లగ్న పత్రిక రాయించుకుందాం. ఈ కట్న రోగం దానికి పుట్టింది కాదురా, అది మీ నువ్వు నోరు తెరిస్తే నేను చస్తా. మావయ్య, మాట్లాడు మావయ్య, మాట్లాడు మావయ్య. ఒక్కసారి మనిషిగా మాట్లాడు మావయ్య. అమ్మకిచ్చిన నీ మాటను గుర్తు తెచ్చుకొని మాట్లాడు మావయ్య. నీకు దండం పెడతా, నీ పెళ్లి జరిపించు మావయ్య. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పెళ్లి జరిపించు మావయ్య. పెళ్లి జరిపించు మావయ్య. మావయ్య, దండం పెట్టేశావా మావయ్య? మన రక్త సంబంధానికి దండం పెట్టేశావా మావయ్య? ఒకే పేగు తెంచుకు పుట్టిన అన్నా చెల్లెల అనుబంధానికి నమస్కారం పెట్టేశావా మావయ్య? మావయ్య, అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరినీ కలపాల్సిన మనం ఇదే అగ్ని సాక్షిగా ఇప్పుడు విడిపోతున్నాం. మావయ్య, ఇంత వయసులో మా అమ్మ నాన్న చస్తేనే అడవలేదు మావయ్య. ఎందుకో తెలుసా? మా మావయ్య ఉన్నాడు, మా మావయ్య ఉన్నాడని మావయ్య. కానీ ఎప్పుడు ఏడుస్తున్నాను మావయ్య. ఎందుకంటే నోరుండి మాట్లాడలేని నువ్వు చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అందుకే నీతో విడిపోతున్నాను. మామయ్య మామయ్య, లచ్చలు కావాలట, లచ్చలు. అత్తమ్మా, నీ కొడుకు కంటే గొప్ప సంబంధం తెచ్చిన అచ్చలి పెళ్లి చేస్తానే. ఏమనుకున్నావు? పెద్ద కంద కొడుకుని. అమ్మా అరుణ, అమ్మా అరుణ, ఏడవకమ్మా. ఆడు ఫ్యామిలీ బాధలైపోయిందనగా ఎక్కడ ఇంకా సింగన్న మిగిలే ఉన్నాడు. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నమస్కారం సార్. రా సార్, మీరు నన్ను లోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళని చెప్పారు కదా, అక్కడ కర్ఫ్యూ ఉందండి సార్. ఆ సంగతి ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? తమరు హైదరాబాద్ వెళ్ళేసరికి సంగీ రోడ్డు లేదా, అక్కడ కర్ఫ్యూ పాసులతో మా వాళ్ళు రెడీగా ఉంటారు. ఎన్నాళ్ళ నుంచి నువ్వు బండి తోలుతున్నావు, పెద్ద లీడర్ అంటావు. సార్, మీరు మా బండి యజమాని. మీరు చెప్తే వింటాం గాని కుక్కలు మురిగితే వినం సార్. సార్, రేపటితో కర్ఫ్యూ అయిపోతుందట. ఎల్లుండి లోడ్ వేసుకెళ్తాం సార్, ప్లీజ్. అది కాదురా, ఆ లోడు పంపని సుబ్బారావు గడం గొడవ చేస్తున్నాడు. మరి ఎల్లుండంటే పోలే, నాకు 10 లక్షలు నష్టం అవుతుంది అంతేలే. నా వల్ల మీరు లాస్ అవద్దండి, మేము వెళ్ళొస్తాం సార్. రే, నీకు యజమాని అంటే చాలా ప్రేమ ఉందిరా. ఎల్లు, ఇగో హైదరాబాద్ వెళ్ళంగానే ఫోన్ చేయి. అలాగేనండి. అసలు కర్ఫ్యూ అలాగే. వెళ్ళు. ఇంకేం చేస్తాడు? అక్కడి నుంచి చేస్తాడు ఫోను. బావా, సింగన్న గాడిని హైదరాబాదు పంపుతున్నాను. కర్ఫ్యూ ఉందని తెలిసి ఎందుకు పంపుతున్నానో తెలుసుగా.
మత కలహాల్లో మడ్డరైపోవాలని. వెంటరారు ఏంటి బావా దర్గా దగ్గర లారీ ఆపు కూర్చోండి, చిన్న కార్లో మనుషులు వచ్చి సిటీలో తీసుకెళ్తున్నారుగా. ఏరి రారే. ఇదిగో బావా, సంఘి దగ్గర పాస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? కారు వచ్చే వరకు దర్గా దగ్గర ఉండమన్నారు. అవునా? ఉందాం. ఈ లోపటి అందుకో ఎందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజంజుల అధికార ముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. చెప్పు, ఎవరు పంపారు మమ్మల్ని? చెప్పు, చెప్పరా? ఆసుపత్రి తీసుకెళ్తాను, ఇక్కడే ఉంది. నీకేం పర్లేదు, ఇంకా ఉండు. అప్పల ఆసుపత్రి దగ్గరే ఉంది. కిష్టగాన్ని చంపినారా అంటే కిష్టగాన్ని చంపుతా ఉంటారు నువ్వు? నేను సింగనాన్ని చంపడానికి ప్లాన్ వేశాను సార్. ఈలోగా కిష్టగాడు అడ్డొచ్చాడు. సార్, హైదరాబాద్ నుంచి సింగన్న కిష్టయ్య శవంతో బయలుదేరాడంట. మిమ్మల్ని నష్టపరిహారం అడబోతున్నాడంట. మీ చెల్లెలు గారు మీకు ఈ విషయం చెప్పమన్నారు సార్. వాళ్ళ సావమను, నేనెవరు? అన్నా అన్నా, మా ఆయన పద్యం పాడుతున్నప్పుడల్లా వన్స్ మోర్ అనేవాడివి. ఆయన మళ్ళీ పాడేవారు కదా. ఇప్పుడు ఒకసారి, ఒకే ఒక్కసారి వన్స్ మోర్ అనన్నా. ఆయన బతుకుతారన్నా. అన్నా, ఆయన బతుకుతారన్నా. వాడు మనకి వినిపించడమ్మా. మనకి వినిపించి ఇసుగు పుట్టి అదిగో దేవుడికి వినిపించడం కోసం. ఆగండి సార్, ఆగండి. పూలదండ వేయటానికి వచ్చారా సార్? ముందా కుటుంబం అండ సంగతి తెలుసండి సార్. నేను వచ్చింది విచారించడానికి కానీ విరాళాలు ఇవ్వడానికి కాదు. విరాళాలు ఎవరికి కావాలి? విరాళాలు మాకు కావాల్సింది నష్టపరిహారం. వెళ్ళండి, ముందు మీ బాబురావుని రమ్మనండి. ఏంటి, మా భావన రమ్మంటావా? 250 లారీలు ఓనర్ని ఒక క్లియర్ గా చెప్పుకుంటే రమ్మంటావా? 250 లారీలు తోలే డ్రైవర్ల పేట సార్ ఇది. ఇది రౌడీల అడ్డా కాదు, చెడిపోయిన వాళ్ళ గడ్డ కాదు. వాళ్ళ పుట్టు సంగతి తెలుసండి ముందు. నువ్వు లారీ సరుకు ఓనరు, వాడు లారీ ఓనరు. మీ ఇద్దరు కలిసి వాడికి నష్టపరిహారం చెల్లించండి. సింగన్న, బాబురావు గారు డబ్బు పంపించారు. కిష్టయ్య దహన సంస్కారాలకి 1000 రూపాయలు ఇచ్చారు. చావు ఖర్చు తీసుకొచ్చారా భాస్కర్ రావు గారు? బాబురావు గారి గుమస్తా గారు? నీ అబ్బా, ఈ 1000 రూపాయలతో ఏం చేసుకోమంటారు రా? రూపాయి వేసుకున్న శవాన్ని ఊరేగింపుగా మేమే తీసుకెళ్తాం. సేవలు చేసిన ఈ చేతులు, స్టీరింగ్ తిప్పిన ఈ చేతులు తిరగబడితే ప్రపంచ కార్మిక శక్తికి చిహ్నంగా పిడికిలై ఈ అంతంతో వస్తాయని ఆ బాబురావుకి చెప్పు. ఆడెవడరా లారీలు ఆపడానికి? పడే వాళ్ళండ్రా. నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోరా.
నా నెత్తిన ముద్దను దాటుకుంటూ వెళ్ళిపోరా. రేయ్ దిగితే తంతా. రేయ్, ఏంట్రా భయపెడుతున్నావు? అన్ని లారీలు ఆపేందుకు నీకెవడు ఇచ్చాడ్రా? చచ్చినోడిది నీ కులమని కుల పోరాటం చేస్తున్నావా?